हाय फ्रेंड्स अंदर की जय श्री गणेश वेलकम बैक टू मई चैनल व्लॉग వచ్చేసి రావుల్ కళాకార్ ఎపిసోడ్ నెంబర్ 3 అండి. సో స్పెషల్ గణేష్లో వచ్చేసి మేకింగ్ అవుతున్నాయండి గణేష్ రావుల్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్లో. సో నా బ్యాక్ డ్రాప్ లో మీకు కనబడుతుంది ఆల్రెడీ గణేశుడు మేకింగ్ అయిన గణేశుడు. సో ఎన్ని డిఫరెంట్ టైప్స్ లో గణేష్ మేకింగ్ అయినాయో మీకు చూపించడానికి ఈ వ్లాగ్ అండి. సో ప్లీజ్ డు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయాల్సిన కోరుతున్నాను. అండ్ అలాగే కంపల్సరీ అందరూ వాచ్ చేయాల్సిన కోరుతున్నాను అండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్ అందరికి జై శ్రీ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రావుల్ కళాకార్ ఎపిసోడ్ నెంబర్ 3 అండి. సో ఈ వ్లాగ్ లో వచ్చేసి ఎస్పెషల్లీ స్పెషల్ గణేష్ మేకింగ్ అయిన ప్రాసెసింగ్ వ్లాగ్ అండి. సో మళ్ళీ చూపిస్తాను చూడండి. ఉప్పల్ టు నాగుల్ మెట్రోకి వెళ్లే రూట్ లో పిల్లర్ నెంబర్ C821 ఆపోజిట్ లో మన రావుల్ కళాకార్ షెడ్ ఉంటది. సో ఇక్కడ వచ్చేసి మన దూల్పేట్ కన్నా ఫేమస్ ఉంటాయండి గణేశుడు ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంట్రన్స్ లోనే ఇక్కడ పెట్టారు సింహాసనం పైన కూర్చున్న గణేశుడు మహారాజా చైర్ లో. సో సైడ్ కి వచ్చేసి 2 సింహాలు వచ్చినాయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఒక చేయి వచ్చేసి సింహం పైన పెట్టుకున్నట్టు, ఇంకో చేయి వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి ఓవరాల్ గా ఛత్రపతి మహారాజీ శివరాజ్ టైప్ లో ఉందండి. సో చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ లోపల కూడా చూసుకోవచ్చు గైస్. ప్రెసెంట్లీ మేకింగ్ అయిన గణేష్లు ఇవి. సో ఇవే కొన్ని మోడల్స్ చాలా డిఫరెంట్ టైప్ లో చేశారండి. సో అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఇక్కడ ఒక న్యూ మోడల్ అండి. ఇక్కడ కూడా ఒక గణేశుడు ఉంది. సో చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి ఈ టైప్ లో వచ్చిందండి ఆర్చ్. సో అది మన ఇంటి ముందర పెట్టి దిష్టి బొమ్మలు ఎక్కువ ఉంది. అండ్ అది ఏందో కూడా అంత క్లారిటీ తెలియదు నాకు కూడా. సో ఇక్కడ మన మహారాజా చైర్ పైన కూర్చున్న గణేశుడు అండి. సో ఇది ఒక ముంబై స్టైల్ మోడల్ టైప్ లో ఉంది గణేశుడు మాత్రం. ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ మహారాజా. అండ్ ఈ లైన్ లో వచ్చేసి ఒక 5-6 పీసెస్ ఉన్నాయి. సో చూసుకోవచ్చు సేమ్ టైప్ ఆఫ్ గణేశులు అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మన సింహం పైన మహారాజా చైర్ పైన కూర్చున్న గణేశుడు ఓన్లీ జస్ట్ సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇది ఒక స్పెషల్ గణేశుడు అండి. సో పైన మన అమ్మవారి దేవిని చూసుకోవచ్చు. అమ్మవారి దేవి పైన మన నాగరాజు వచ్చిండు కిరీటం పైన. సో ఈ కిరీటం పైన మన అమ్మవారి దేవి చూసుకోవచ్చండి. సో పైన వచ్చేసి మన అమ్మవారి దేవి అయితే పైన వచ్చేసి సైడ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిందండి. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పెషల్ గణేశుడు ఏంటంటే పైన మన శివుడిని ఐదు పైన ఓన్లీ మన శివుని హెడ్ వచ్చిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మన సన్ మోడల్లో వచ్చింది మొత్తము. అండ్ మనకు ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ బొజ్జాని పై. ఇదైతే టోటల్ ఫుల్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. అండ్ సేమ్ అండి ఇది కూడా. సో బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి సూర్యుడు అండ్ దానిపైన మన శివుడు, మధ్యలో వచ్చేసి మన బొజ్జాని పై. సో చూసుకోవచ్చు ఓవరాల్ గా ఈ టైప్ లో ఉంటుందండి మనకు గణేశుడు వచ్చేసి. ఇక్కడ చూసుకుంటే మనం ఓవరాల్ గా పెద్ద బడ గణేశుడు మేకింగ్ అయిందండి. సో చూసుకోవచ్చు వాళ్ళు ఇంకా ఇప్పుడే జస్ట్ వర్క్ చేసి అన్న వాళ్ళు బయటికి వెళ్ళారు. సో ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ అయితే వాళ్ళు తీస్తారండి. సో ఇది ఏ మోడల్ ఉందో మీకు చూపిస్తాను చూడండి. అండ్ మేకింగ్ ప్రాసెస్ మాత్రం చాలా చక్కగా నీట్గా ఇచ్చిందండి. సో నేను లోపల ఎట్లుంటుందో చూపిస్తాను వాళ్ళు సపోర్ట్ కి అండ్ టోటల్ ఓవరాల్ గా ఎట్లా చేస్తారో. సో చూస్తారు గైస్ ఇది లోపల ఇన్సైడ్ మొత్తము మన కట్టెలతో పెట్టి మొత్తం బరువు ఉంటుంది. సో వాళ్ళు ఫుల్ సపోర్ట్ తోనే ఉంటుంది గణేశుడు. సో ఇప్పుడు ఓపెన్ చేస్తే తెలుస్తుందండి ఏ మోడల్లో ఉండవు మన గణేశుడు మాత్రం. అండ్ ఇక్కడికి వచ్చి చూసుకుంటే మనము ఇక్కడ తొండం కానివ్వండి అండ్ ఇక్కడ చేతులు కానివ్వండి టోటల్ మొత్తం మేకింగ్ అయినాయండి. సో చూసుకోవచ్చు పెద్ద పెద్ద చేతులు గణేశునివి. అండ్ ఇక్కడ స్వామివారిది వచ్చేసి తొండం. సో గైస్ చూసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్ అయితే మన పెద్ద గణేశుని బయలుదేరుతారండి. సో ఎంత పెద్ద గణేశుడు అయితే ఇప్పుడు మనం మీకు చూపిస్తాం చూడండి. సో ఫైనల్లీ డై అయితే ఓపెన్ చేస్తున్నాండి. చూసుకోవచ్చు మన గణేష్ ఉంది కొత్త కాన్సెప్ట్ తోటి మేకింగ్ అయిన గణేష్. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే గణేషుని పైన మొత్తం ఎలిఫెంట్స్ అండి. సైడ్ కానివ్వండి పైన కానివ్వండి అటు సైడ్ కానివ్వండి. సో మొత్తం ఎలిఫెంట్స్ హెడ్డే ఉన్నాయి మనకు. సో చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ గణేషుని ఎంట్రీ పైన డ్రాప్ లో మొత్తం ఎలిఫెంటే. అటు సైడ్ ఒక ఎలిఫెంట్ ఇటు సైడ్ ఒక ఎలిఫెంట్ అండ్ మధ్యలో ఒక ఎలిఫెంట్. సో చూసుకోవచ్చు గైస్
ఫైనల్ గణేశుని అయితే చూసుకోవచ్చు మనం. ఆ గజమాల పైన ఎలిఫెంట్ ఫేస్ కానివ్వండి. సో ఇప్పుడు దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి చూపిస్తాను. సో ఫైనల్లీ చూసుకోవచ్చు పైన ఎలిఫెంట్ వచ్చిందండి మనకి. ఇక్కడ ఆ పైన ఒక ఎలిఫెంట్, కింద ఒక ఎలిఫెంట్, అండ్ ఇక్కడ ఒక్క సైడ్ లో 4 ఎలిఫెంట్లు అండి. సో చూసుకోవచ్చు ఇటు సైడ్ ఒక 4 ఎలిఫెంట్లు అండ్ ఇటు సైడ్ ఒక 4 ఎలిఫెంట్లు, మధ్యలో పైన ఒక ఎలిఫెంట్, ఇక్కడ మనం మధ్యలో వచ్చేసి గణేశుడు అండి. సో ఓన్లీ పీఠం పైన కూర్చొని గణేశుడు. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు మనము ధోతి అలంకారం ఎట్లుందంటే చాలా చక్కగా ఆవరణాలతోటి అద్భుతంగా నడుతున్నాడు గణేశుడు మాత్రం. ఇంకా కలర్ అయితే ఇంకా తోపు ఇంకా నడుతాడు. అండ్ మన గజమాల చూసుకోవచ్చు గణేశునికి, సైడ్కి వెళ్ళి వచ్చిన గజమాల చూసుకోవచ్చు ఎంత భారీ ఉందో. సో భారీ పెద్దగా ఉందండి గజమాల. మొత్తానికి ఫైనల్ అయితే ఇదే అండి గణేశుని అలంకారం చూసుకోవచ్చు మనము. ఇంత అద్భుతంగా ఉండదు గణేశుడు, చాలా చక్కగా నీట్గా అద్భుతంగా చేసిండు గణేశుని మాత్రం. చూసుకోవచ్చు పైన 9 రకాల ఎలిఫెంట్లు, ఈడొక పెద్ద గణేశుడు అండి. సో చూసుకోవచ్చు ఇది ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ఉన్న గణేశుడు. అండ్ 2024లో స్పెషల్ గణేష్. సో ఇక్కడ మన కాలభాగం కాయలు చూసుకోవచ్చు అండ్ బొజ్జగానే చూడండి, అలంకారం కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉందండి. సో ఫైనల్లీ ఇదండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీ గణేష్. థ్యాంక్ యూ. సో గైస్ చూసిరుగా ఇది ఈ రోజు వచ్చేసి మన బ్లాగ్ అండి. సో గణేష్ చూసిరు కదా 2024లో స్పెషల్ గణేష్ అండి. ఇప్పటిదాకా ఎక్కడ లేదు ఆ వినాయకుడు. సో తలం పైన 9 రకాల మన 9 రకాల ఏనుగు అండి. సో ఇక్కడ వచ్చేసి 2 టైప్స్ లో ఉన్నాయి గణేశులు మాత్రం. ఒకటి ఏనుగు టైప్ లో ఉంది, ఒకటేమో 9 రకాల గణేశులు ఉన్నాయండి. సో చాలా చక్కగా అద్భుతంగా నీట్ గా ఇచ్చారు వర్క్ మాత్రం. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్.